మాజీ మంత్రి విడుదల రజనిని ఈ రోజు గానీ రేపు గానీ సిఐడి అధికారులు విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తను మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖలో అవకతవకలకు పాల్పడినట్టుగా అన్ని ఎవిడెన్స్తో పాటు సిఐడికి కంప్లైంట్ అయితే వెళ్ళిన నేపథ్యంలో దాని మీద సిఐడి గత 2 రోజులుగా విచారణ అయితే చేస్తూ ఉంది. అంటే ఆ ఫిర్యాదులో ఉన్న వాస్తవాలు ఏంటి అనే అంశానికి సంబంధించి సిఐడి చాలా లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ రోజు గానీ రేపు గానీ మాజీ మంత్రిని విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక వైపు ఇప్పటికే రోజాకు సంబంధించిన 100 కోట్ల కుంభకోణం ఇప్పటికే బయటపడిన నేపథ్యంలో ఇప్పుడు మరొక వైసీపీ మంత్రిగా పనిచేసిన విడుదల రజనీకి సంబంధించిన కుంభకోణం కూడా వెలుగులోకి రావడం చాలా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 రోజులు కూడా కాకముందే ఈ గతంలో పనిచేసిన మంత్రులకు సంబంధించి మరొక వైపు గతంలో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి వీళ్ళు ఏ విధంగా నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారు, ఏ విధంగా కుంభకోణాలకు పాల్పడ్డారనే అంశాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం చాలా టార్గెటెడ్గానే ఉందని చెప్పుకోవాలి. దానికి సంబంధించి స్పష్టమైన శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ప్రజలకి వివరంగా అర్థమయ్యేలా చెప్తూ వాటి మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడు ఒక ఆలోచనకు వచ్చినట్టుగా సమాచారం అందుతూ ఉంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా టీడీపీ నేతలను టీడీపీ గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని వేధించినప్పుడు ప్రజల్లో కావాలని వేధిస్తున్నారు అనే ఒక సంకేతాలు వెళ్ళిన నేపథ్యంలో ఈసారి అటువంటి సంకేతాలు వెళ్లకుండా వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీళ్ళని శిక్షిస్తున్నామనే సంకేతాలు వెళ్లే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విడుదల రజనిని ఈ రోజు కానీ రేపు కానీ సిఐడి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు మంజూరులో అవకతవకలు పాల్పడినట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల మళ్లింపుకు సంబంధించి కూడా అవకతవకలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి కూడా విడుదల రజని అక్కడ భారీ ఎత్తున స్కామ్ చేశారనేదైతే సిఐడికి అందిన ఫిర్యాదులు. అయితే ఇప్పటికే మాజీ మంత్రుల మీద అధికారుల మీద సిఐడికి చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సిఐడి వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా చాలా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి. ఇప్పటికే సిఐడి చాలా వరకు కూడా రోజా అంశానికి సంబంధించి రోజా 100 కోట్ల కుంభకోణానికి సంబంధించి విచారణ జరుపుతున్న నేపథ్యంలో రోజాకి మరికొద్ది రోజుల్లోనే అరెస్టు వారెంట్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా మనకొస్తున్న సమాచారం. మరొక వైపు ఇప్పుడు విడుదల రజనీకి సంబంధించి కూడా ఇదే విధమైన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఒకవేళ ఇదే కానీ నిజమైతే గతంలో పనిచేసిన ఈ ఇద్దరు మంత్రులకు కూడా అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరిని కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఇద్దరు మంత్రులు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. కావాలని ప్రభుత్వం తమ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి ఇప్పటికే మీడియా ముందు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం అయితే వీటిని ఖండిస్తూ ఉంది. తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో మాత్రమే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాం, ఆ ఆధారాలు ఏంటి అనేది ప్రజల ముందు పెడతాం అనేది కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే రిషికొండకు సంబంధించి అక్కడ ప్యాలెస్ ఏ విధంగా కట్టారు, అందులో లోపల ఎటువంటి అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు, ఎంత లావిష్గా ఆ ప్యాలెస్ను డిజైన్ చేశారనే అంశాలకు సంబంధించి మీడియానే తీసుకుపోయి అక్కడ కళ్ళకు కట్టినట్టుగా ఏ విధంగా చూపించామో, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఈ నేతలందరూ ఎటువంటి కుంభకోణాలకు పాల్పడ్డారు, అధికారులందరూ ఏ విధంగా నిబంధనలకు నీళ్లు వదిలారు, నిబంధనలను పక్కన పెట్టి కేవలం జగన్ సేవలో ఏ విధంగా తరించారు అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తమ వద్ద డేటా ఉందని వాటన్నిటినీ ప్రజలకి వివరంగా చెప్పిన తర్వాతే వీటి మీద చర్యలు తీసుకుంటామని అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.